శతాబ్దాల కాలం నాటి ఆర్సీఎం శ్మశాన వాటిక స్థల సమస్యను తక్షణమే పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆర్సీఎం చర్చి ప్రతినిధులు, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైల్వే స్టేషన్ నూనెపల్లె రోడ్డులో 1888వ సంవత్సరం నుండి సుమారు 136 ఏళ్లుగా ఆర్సీఎం చర్చికి సంబంధించిన శ్మశాన వాటిక కొనసాగుతోందని తెలిపారు. అయితే ఆ స్థలం తమదేనని, ఇకపై అక్కడ ఎలాంటి అంత్యక్రియల కార్యక్రమాలు చేపట్టడానికి వీల్లేదని రైల్వే అధికారులు హుకుం జారీ చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ కార్యక్రమాలను నిలిపివేయాలని జీఎం తిరుమలారావు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ వివాదంపై ఆందోళన చెందిన సంఘ నాయకులు ఇప్పటికే జిల్లా కలెక్టర్, మంత్రి వర్యులు, మున్సిపల్ కమిషనర్లను కలిసి తమ ఆవేదనను వెళ్లబోసుకున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే నేడు మండల తహసీల్దార్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తరతరాలుగా వస్తున్న శ్మశాన స్థలాన్ని తమకే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్సీఎం చర్చి సహాయ గురువు మనోహర్, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్, రవికిరణ్, సంఘ ప్రతినిధులు ఉపదేశి రవి, భాస్కర్, కాశీ, కంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణం, నంద్యాల టౌన్, నూనెపల్లె ఇందిరానగర్ ఆర్సీఎం చర్చికి సంబంధించి శ్మశాన తోట మన గూడ్ షెడ్ దగ్గర గతంలో అంటే గత 200-300 ఏళ్ల నుంచి కూడా అక్కడ ఉంది. అక్కడ శ్మశానంలో భూస్థాపన కార్యక్రమాలు జరుగుతూ వచ్చినాయి. ఎంతోమంది ఫాదర్లు అయితేనేమి, నంద్యాలలో ఆర్సీఎం చర్చికి సంబంధించిన ఫాదర్లు అయితేనేమి అందరినీ కూడా అక్కడే భూస్థాపన చేయడం జరిగింది. కానీ ఈరోజు ఇంతవరకు ఎటువంటి సమస్య లేదు. ఈ మధ్య కాలంలో అక్కడ ఇల్లు కట్టినారని చెప్పి రైల్వే వాళ్ళు స్థలాలు మాకు ఇవ్వాలా, శ్మశానం తోట నుంచి తీసేయాలని చెప్పి ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ఈ విషయంపై మేము గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ మంత్రి గారికి, అలాగే ఎంపీ గారికి అందరి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కానీ రైల్వే అధికారులు అయితే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ చనిపోయిన వారి శవాలను కూడా మేము తీసుకుపోయి కాంపౌండ్ బయట పెట్టుకునే పరిస్థితి వచ్చింది. మరి వీటిపై అధికారులు తక్షణం స్పందించి, అంతేకాకుండా ఆ స్థలానికి సంబంధించి గత కొన్ని సంవత్సరాలకు కూడా రైల్వే వారికి మనం అక్కడ వాడుకుంటున్న స్థలానికి సంబంధించి పన్ను కూడా కట్టడం జరిగింది. సో అన్ని రకాలుగా మాకు అవకాశాలు ఉన్న వాటిని ఈరోజు అక్కడ వద్దు, మీరు ఆ శ్మశానం అంతా మేము ఖాళీ చేసేసి మేము వాడుకుంటామని చెప్పడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఒకవేళ మెయిన్ రోడ్డుకు అవకాశం లేకపోతే మరి ఆ పక్క నుంచన్నా గౌరవ ఎంఆర్ఓ గారు అలాగే కమిషనర్ గారు విజిట్ చేసి దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఎంతోమంది మరి మనోభావాలు దెబ్బతినకుండా, ఎందుకంటే పేద ప్రజలు, పేదవాళ్ళం మాకు ఉండేది అదొక్కటే స్థలమే కాబట్టి తప్పకుండా మాకు అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది కలిగించకుండా అక్కడ కాంపౌండ్ ఏర్పాటు చేసి మాకు రస్తా ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, అటు కాని పక్షంలో మాకు తప్పకుండా బయట కూడా స్థలాన్ని మరి భూస్థాపన వాటి కోసం స్థలం కూడా ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా గౌరవ ఎంఆర్ఓ గారిని, నిన్న గౌరవ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. అదే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకున్నాం. ప్రభుత్వం వారు ఇప్పటికైనా స్పందించి రైల్వే అధికారులతో మాట్లాడి మరి మాకు ఈ అవకాశాన్ని కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు నంద్యాల తహసీల్దార్ గారి కార్యాలయంలో ఆర్సీఎం చర్చి ఫాదర్ గారు, సంఘ సభ్యులు అందరితో కలిసి ఆర్సీఎం చర్చి శ్మశాన వాటిక గురించి, అక్కడ ఉన్న సమస్య గురించి తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాము. రోమన్ క్యాథలిక్ చర్చికి 1880 నుంచి ఇప్పటి వరకు మన రైల్వే స్టేషన్ రోడ్లో గూడ్ షెడ్ దగ్గర ఉన్న సమాధుల తోటలో ఎన్నో సంవత్సరాలుగా అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చిన స్థలమే. ఈరోజు రైల్వే వాళ్ళు ఈ స్థలం మాది, మీరు ఇక్కడ చేయడానికి లేదు, లోపలికి వెళ్ళడానికి లేదని చెప్పి గేటుకు తాళాలు వేయడం జరిగింది. మా విన్నపం ఏంటంటే, స్థలం ఉంది, దారికి ఇబ్బందికరంగా ఉంది. గౌరవ ఎంఆర్ఓ గారు, నంద్యాల కమిషనర్ గారు ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమాధుల తోటకు దారిని ఏర్పాటు చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. లేని పక్షంలో మాకు నూతనంగా ఎక్కడైనా కానీ నంద్యాల సరౌండింగ్స్లో భూస్థాపన చేసుకోవడానికి కార్యక్రమం సమాధులకు స్థలాన్ని కేటాయించవలసిందిగా సవినయంగా మీడియా ద్వారా కోరుతున్నాం. గౌరవనీయ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి,
మా మనవి. ఇక్కడ 1918 నుంచి ఇక్కడ ఎంతో మంది అక్కడ రైల్వే ఉన్న కానించి అక్కడ మరియమ్మ గుడి అని ఉంది. మరియమ్మ గుడి కానించి అక్కడ ప్రతి ఒక్కరు అక్కడ సమాధుల తోటలు ఏర్పరచుకున్నారు. అది ఈ రోజు వచ్చినది కాదు. ఈ రోజు వచ్చి రైల్వే వాళ్ళు ఇది మాది అంటూ అక్కడికి వచ్చి చనిపోయిన దేహాలను కూడా వెనక్కి పంపించి అవి ఎక్కడికి తీసుకుపోవాలో తెలియని పరిస్థితుల్లో ఈ గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఏం చేయాలో స్థితిలో లేక ఆ చనిపోయిన వారిని కూడా మేము ఎక్కడ నిలబెట్టాలో, రోడ్డు మీద నిలబెట్టాలా లేకుంటే ఇంకా ఎక్కువ చోట నిలబెట్టాలా తెలియని స్థితిలో ఉన్నారు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. అందుకనే ఇక్కడ కలెక్టర్ గారు మరియు కమిషనర్ గారు మరియు ఎంఆర్ఓ గారు దీన్ని చొరవ తీసుకొని ఏ ప్రాణం పోయినా అక్కడ చేర్చడానికి, వారిని గౌరవప్రదంగా కూర్చడానికి అవకాశం కల్పించండి. ఎందుకంటే అది ఈ రోజు ఎంతో మంది మనోభావాలకు, తల్లిదండ్రులకు అక్కడ సంబంధించినది. అక్కడ చనిపోయిన వారి పూర్వీకులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇది మా తోట, మా సమాధులు అనే సిచ్యువేషన్లో అందరూ ఉన్నారు. ఇప్పటికి మానసికంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వారి మనోవేదన తీర్చి దానిని క్రమబద్ధీకరించవలసిందిగా ప్రతి ఒక్క గవర్నమెంట్ వారికి విన్నవించుకుంటున్నాము. నంద్యాల ఆర్సీఎం చర్చి, ఆరోగ్యమాత శ్రైన్ చర్చి అని చెప్పేసి డేనియల్పురంలో 1000 సంఘం ఉన్నటువంటి చర్చి మాది. మాకు వచ్చేసి చనిపోయినటువంటి వారిని భూస్థాపన చేయడానికి 1888వ సంవత్సరం రైల్వే గూడ్స్ షెడ్ దగ్గర రైల్వే స్థలంను మాకు ఇచ్చి ఉన్నారు. అది మేము వాడుకుంటూ ఉన్నాం. దానికి లీజు కూడా ప్రతి సంవత్సరం మేము పే చేస్తున్నాం. అలాంటి బిల్లులు కూడా మా దగ్గర ఉన్నాయి. ఈరోజు ఈ రైల్వే జీఎం వచ్చి తిరుమలరావు గారు వచ్చేసి ఇక్కడ మీరు భూస్థాపన చేసుకోకూడదు, మీరు ఈ స్థలంలోకి రాకూడదు, ఇది మాది స్థలము అనేసి మాకు అభ్యసన చేస్తూ ఉన్నారు. మేము మా సంఘస్థలో చనిపోయిన వారిని వేరే సమాజాలకు తీసుకపోతే వారు అబ్జెక్షన్ చేస్తున్నారు. ఇంతవరకు మీరు అక్కడ పోతున్నారు, మరి ఇప్పుడు ఎందుకు మరి ఇక్కడికి వస్తున్నారు, మీ స్థలం మీరే మాట్లాడుకోండి అనే విధంగా చెప్తూ ఉన్నారు. మా విన్నపం ఏమంటే మాకు దయచేసి కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, కమిషనర్ గారు కానీ మా స్థలాన్ని మాకు ఇప్పించడమో, వాళ్ళ దారి కాకుండా పక్క నుంచి వేరే దారి ఉంది, ఆ దారి ఇప్పించడము, లేని పక్షంలో మాకు వేరొక స్థలము ప్రత్యేకంగా చూపించాలనేదే మా యొక్క విన్నపము. మా 1000 మంది సంఘం ఉన్నటువంటి సంఘాన్ని చూసి కలెక్టర్ గారు మాకు ఎటో ఒకటి సాయం చేయాలని వేడుకుంటూ ఉన్నాం.